రామచంద్ర ప్రభు సముద్రుణ్ణి శరణు కోరడానికి దర్భలు పరుచుకున్నాడు. మహాత్ములకి శక్తి ఉన్నప్పటికీ శక్తిని సర్వకాల సర్వావస్థల్లో ప్రదర్శించరు. తమ విద్యను ఎవ్వరేమాత్రము కనజాలుదురు వారి దండను తన్మాత్రమ ప్రకటింతురు బుధులొత్తముల మహిమ నీరు కొలది తామరసుమ్మి అన్నారు. ఉత్తముల యొక్క మహిమ తామర పువ్వు నీటిని బట్టి ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తుందట. తామర పువ్వు లక్షణం ఏంటి? నీటి తామరల. నేను చెప్పేది మెట్ట తామర కాకుండా నీటి తామర అని ఉంటుంది. నీటిలో పుట్టే తామర. నీరు పెరిగితే తామర పువ్వు కూడా అలా పైకి లేస్తుంది. సరిగ్గా నీటికి పై భాగంలోనే ఉంటుంది తప్ప నీటిలో మునిగిపోదు. మరీ నీటి కంటే బాగా పొడుగ్గా పైకి లేవదు. నీరు పెరిగితే కాడ కూడా పైకి లేచి పువ్వు పైకి లేస్తుంది. నీరు తగ్గిపోతూ ఉంటే మళ్ళీ కాడ కిందకు తగ్గుతుందండోయ్. తగ్గి అది కూడా నీటి మట్టమునకు కొంచెం మాత్రమే ఎత్తులో ఉంటుంది. అది తామర పువ్వు యొక్క లక్షణం. అలాగే మహాత్ములు తమ శక్తిని సమయ సందర్భాన్ని బట్టి ప్రదర్శిస్తారు. దుర్మార్గుడు ఏ రావణాసురుడో మహాబలవంతుడు కనపడితే వాడి మీదేమో ఎక్కువ శక్తి ప్రయోగించాలి. అదే చిన్న చేతగా పులుల మీద సింహాల మీద అయితే ఇంకొంచెం తక్కువ శక్తి ప్రదర్శించాలి. ఏ పిచ్చివాడు ఉంటాడు, అటువంటి వాడి మీద అసలు శక్తే ప్రదర్శించరు. చీపు అంటే పోతాడు వాడు. కాబట్టి ఆయా వ్యక్తుల మీద బల ప్రదర్శన చేయటానికి తగిన సమయం తగిన మహిమ చూపిస్తే వాళ్ళని ఉత్తములు అంటారు. ఒక్క బాణంతో సముద్రుని ఎండగట్టగలడు ఆయన. అయినా సముద్రుడు మహాత్ముడు గనక ముందు బతిమాలి చూద్దామని సామం అవలంబిస్తూ ప్రార్థన చేశాడు. దర్భల మీద పడుకున్నాడు. ఈలోపు ఈ మహాసైన్యాన్ని శార్దూలుడని ఒక రాక్షసుడు చూశాడు. వాడు సముద్ర తీరానికి రావణదూతగా వచ్చి పైనుంచి చూచి మహాభయంకరమైన ఈ వానర సైన్యాన్ని చూచి ఒక్క క్షణకాలం కంపించిపోయాడు. సముద్రం ఇక్కడుందా లేక ఇసుక తిన్నులో ఉందా అనిపించేదట వాడికి. సముద్రానికి అవతల చెలియలి కట్టకి అవతల ఉన్నదేమో జల సముద్రం. ఈ జల సముద్రానికి అవతల చెలియలి కట్ట అంటే బీచ్ అనమాట. అది సాధారణంగా సముద్రం ఎంతైనా అది దాటి ఆ చెలియలి కట్ట దాటి రాదు. అది దాటి ఓళ్ళల మీద పడితే సర్వనాశనం అయిపోతుంది ఊరు. ఎప్పుడో అప్పుడప్పుడు అరుదుగా సముద్రుడు కోపం చూపిస్తాడు తప్ప సాధారణంగా ఆ గట్టు దాటి రాడు, హద్దు దాటి రాడు. సముద్రానికి ఒక హద్దు ఉంది. ఆ హద్దునే మనం తెలుగులో చెలియలి కట్ట అంటాం, సంస్కృతంలో వేల అంటాను. ఆయనకి వేల అని పేరు అన్నమాట దానికి. అది దాటిరాని సముద్రుడు వానర రూపంలో బయటకు వచ్చి ఉన్నాడా అన్నట్టుగా ఉందట వానర సైన్యం. అంటే వానర సైన్యం మరొక సముద్రంలో ఉంది కదా. బహుశా సముద్రుడు తన నీటిని వానరుల రూపంలో బయటికి పంపించాడేమో. నీరేమో చెలియలి కట్ట దాటకూడదు గనక నీటి రూపంలో ఉంటే బాగుండదు గనక కోతుల రూపంలో బయటకు వచ్చాడా అన్నట్టుగా ఉంది. కాబట్టి ఇది జల సైన్యం, అది వానర సైన్యం. అందుకే వాడు కంగారు పడిపోయి వణికిపోయి మహావేగంగా అక్కడి నుంచి ఎగిరి రావణుని దగ్గరికి వచ్చాడు. మహాప్రభు, రాక్షస ప్రభు, ఒక అపూర్వ దృశ్యం చూశాను. నీ ఆజ్ఞ వల్ల నేను సముద్ర తీరానికి వెళ్ళాను. అసలు వానరులు ఏం చేస్తున్నారు, రాముడు ఏం చేస్తున్నాడు, లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు, సుగ్రీవుడు ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళాక అక్కడికి వెళ్ళిన దృశ్యం చూసి నాకు భయం కలిగింది. ఏమి సైన్యం అది! వానర సైన్యం లక్షలు, కోట్లు, శంఖాలు, అర్బుదాలు, నిర్బుదాలు కింద కనపడుతున్నది. మొత్తం భూమండలమంతా వానరులతో నిండిపోయిందా అన్నట్టుగా ఆ దృశ్యం కనపడుతున్నది. ఆ కోతుల్లో కొందరు ఎర్రగా ఉన్నారు, కొందరు నల్లగా ఉన్నారు, కొన్నేమో ఎలుగుబంట్లు. వాళ్ళ పరాక్రమం కూడా ఆశ్చర్యం. 10,000 ఏనుగులు, 1000 ఏనుగులు, 100 ఏనుగులు, 10 ఏనుగులు బలం కలిగిన వాళ్లే తప్ప బొత్తిగా పీనుగుల్లో ఉన్నవాడు ఒక్కళ్ళేడు అక్కడ. 10 యోజనాల మేర అంటే 80 మైళ్ళ మేర ఆ సైన్యం వ్యాపించిందట. 80 మైళ్ళు ఉందంటే సైన్యం ఆలోచించండి. ఎందుకో నాకు అనిపిస్తున్నది నా మాట నువ్వు. ఇంకిక్కడ మనకి సామధాన భేద దండోపాయాలు 4 పనికిరావు. రాముడు రానే వస్తున్నాడు. అతడు సముద్రం దాటగలడు. సముద్రం దాటాడా నీ ప్రాణాలు నీ శరీరం నుంచి దాటి నరకానికి పోవడం ఖాయం. చచ్చేవి సాధిస్తాం. కాబట్టి ఒక్క స్త్రీ కోసం ప్రాణం విడిచిపెట్టడం కంటే ఆ స్త్రీని రాముడికి అప్పగించి నువ్వు సుఖంగా ఉండడం మంచిదనిపిస్తున్నది. ఇంకా నీకు బోలెడంతమంది భార్యలు ఉన్నారు, వాళ్ళంతా నువ్వంటే ఇష్టపడుతున్నారు, వాళ్ళతో సుఖంగా ఉండు. వెంటనే ఆలస్యం లేకుండా క్షిప్రం అన్నాడంతే. మంచి పనులు ఆలస్యం చేయకుండా చెయ్యాలి. క్షిప్ర శబ్దానికి మరీ వేగముగా అర్థం అన్నమాట. తక్ష
తక్షణం చేయవలసిన పనులను క్షిప్రముగా చెయ్యమంటాం. సీతని పట్టుకొచ్చి అప్పగించేయి అనగానే రావణుడు కూడా రవ్వంతా కంగారు పడ్డాడుండోయ్. వాడు ఏమాత్రము కంగారు పడకపోవడం లేదా. సహసా వ్యగ్రహ అన్నారు. ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు, వ్యగ్రత్వం పొందాడు, ఆందోళన పొందాడు, అయినా అణుచుకున్నాడు. వాడు రాజు కదా, మూర్ఖుడు కదా. మూర్ఖులకి లోపల భయం ఉంటుంది, పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం అని ఉంటుందన్నమాట. అది వహిస్తారు. వాడికి భయం ఉండకుండా ఉండదు. ఎంత మూర్ఖుడైనా మహాసైన్యం వస్తోంది, దానివల్ల ప్రమాదం అని తెలియకపోవడం కాదు, తెలిసినా అది సహజమైన మూర్ఖత్వం కనుక వాడు నన్నేం చేస్తాడు అనుకుంటాట. ఏమవుతుంది అనే ప్రశ్న వేసుకునేవాడు ఉన్నాడే, వాడే మూర్ఖుడంటే. రైలు వస్తుందండి, మనం పట్టాల మీద నిలబడ్డాం, ఏమవుతుందంటాడేమిటి, పిచ్చాడు. అలాంటి చూశాను నేను. ఒరే రైలు వచ్చేస్తుందిరా తప్పుకుంటే ఏమవుతుంది అంటాడు. దగ్గరకు వచ్చాక దూకేద్దామని. ఏదో అదృష్టం బాగుంటే దూకుతా. ఒక్కోసారి నీ పూర్వజన్మ సుకృతం, మీ ఆవిడ పుస్తులు గట్టిగా ఉండడం వల్ల ఇంకో దానివల్ల పక్కకి తప్పుకోవచ్చు. కానీ ఎల్లవేళలా అలా సాగదు కదా. కావాలని ప్రమాదానికి ఎదురుగుండా నిలబడి ఏమవుతున్నట్టేంటి పిచ్చాడు. అటువంటి వాడిని మూర్ఖుడు అంటారు. సంస్కృతంలో వాడికే బాలుడు అన్నారు. బాలహ ఇది మూర్ఖః అని. బాలుడు అనే శబ్దానికి మూర్ఖుడు అని అర్థం అనమాట. అమ్మ బాబా, ఈ మూర్ఖులకి ఏం చెప్పినా అర్థం కాదు. వాడికి అనారోగ్యం తెలియదు, ప్రాణం పోతున్నా తెలియదు. ఈ చేసే పని కొంప ముంచుతుందని తెలిసినా ఆ పని మానలేడు. అలాంటి బలహీనుడు బాలిసుడు, బాలుడు వాడు. అందుకనే ఓ పక్కన కంగారు పడుతున్నా సీతనివ్వడం మాత్రం అసంభవం, కుదరదని పలికి సుకుడనే ఒక రాక్షసుడిని పిలిచాడు. వీడెప్పుడు చిలుకు రూపంలో తిరుగుతాడు, అందుకని సుఖాసురుడు అన్నారు వాడిని. వీడు సుఖాసురుడే కానీ సుఖాసురుడు గాడు. వాడిని పిలిచి, సుఖ, ఏదో రకంగా సుగ్రీవుడికి రాముడికి మధ్యలో తగాదా పెట్టాయి. నువ్వు చాలా తెలివైన వాడివి, నీ తెలివితేటలు ఉపయోగించు. సుగ్రీవాది వానరులు రాముడితో కలిసి సముద్ర తీరానికి ఆవల వేపనున్నారు. దక్షిణ తీరానికి రావడానికి ఉత్తర తీరంలో విడిది చేశారట. నువ్వు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పి రావణాసురుడితో కలిసిపోతే లాభాలు ఉన్నాయని చెప్పు, సంపదలు వస్తాయని చెప్పు, పైగా వాళ్ళ అన్నయ్యకి నాకు ఉన్న స్నేహాన్ని గురించి కూడా చెప్పు. ఏ రకంగా అయినా సరే సుగ్రీవుడిని మన వైపు తిప్పేసుకున్నామంటే రాముడు ఒంటరివాడైపోతాడు, ఒంటరివాడిని తేలిగ్గా చంపేయచ్చు, వెళ్ళిరా అన్నట్ట. ఎంతకంటే తిరిగి తక్కువ ఎవడో ఉండడు. ఎందుకో మీకే అర్థమయ్యి ఉంటుంది. వాలి నాకు మిత్రుడు అంటున్నాడు. వాలికి సుగ్రీవుడికి పడదు. ఒక్కొక్కప్పుడు అవతలవాడి పేరు ఎత్తడం కూడా దండగా. నేను చెప్పాను ఒకసారి మీకు, నేను ఒక చోట పిహెచ్డీలో జాయిన్ అవ్వాలండి బాబు. సీట్ ఇచ్చేశారు. చివరి మూమెంట్లో సంతకం పెట్టే టైంకి తిన్నగా ఉండక ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ తోటి సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు నాకు కొంచెం తెలుసండి అన్నాను. వెంటనే సంతకం పెట్టడం మానేశాడు. దెబ్బకి నాకు తలప్రాణం తొక్కొచ్చింది. 2 ఏళ్ళు అయిపోయింది నాకు పిహెచ్డీ దానివల్ల. ఆ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్కి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్కి పడదు. నా కర్మయోగం వల్ల మా ఆఖరి తమ్ముడికి సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారితో స్నేహంట. అందుకని ఏదో ఉండబట్టక, తిన్నగా ఉండక, నోరు తిన్నగా ఉండక ఆయన పేరు ఎత్తారు, పని అయిపోయింది. అందువల్ల మనం ఎప్పుడు కూడా అవతలవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన పని మనం చేసుకోవాలి తప్ప ఏమంటే ఆయన నాకు తెలుసు అనకూడదు. ఇలా ఒక్కోసారి జరుగుతుంది. ఓసారి ఓ డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదో పని చేసి పెడుతుంటే ఎస్పీ గారు తెలుసండి అన్నాడు ఎవడో. ఎస్పీ గారికి ఉడికి పడదు, అంత పూర్వం తిట్టేవండి. దాంతో ఈ పని ఆగిపోయింది. కాబట్టి మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళే ముందు కొంచెం బుర్ర ఉపయోగించాలి, అల్లరి ఎక్కువ చేసుకోకూడదు. మౌనత కలహో నాస్తి. ఎప్పుడు మౌనంగా ఉంటే కలహం రాదు. ఎక్కడ ఏం వాగాలో అది వాగాలి. అనవసరంగా వాగామా మొత్తం పనిపాడైపోతుంది. అందుకని ఏమన్నారు, నోరు చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోకపోతే కొంపలు మునిగిపోతాయి. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా మనం పట్టించుకోం. రామాయణం మనకి సూక్ష్మధర్మం చెబుతున్నది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక పని చేసే ముందు ఆ పని మనకి మంచి చేకూరుస్తుందా చెడ్డ చేకూరుస్తుందా అనుకోవాలి. అందులో ముఖ్యంగా కొంతమంది పేర్లు ఇంకోటి దగ్గర ఎత్తకూడదు కూడా. ఈ పౌరాణికుల్లో కూడా ఒకటంటే వాడికి బడిదవదు. ఫలానా ఆయన నాకు తెలుసని నా పేరు చెప్పాడు అనుకో, వాడి మీద నాకు కోపం ఉందనుకోండి, పని ఆగిపోతుంది. లేదా నా పేరు అక్కడ చెబితే వాడికి వండొచ్చు. ఏం జరుగుతుందో తెలియదు మనం. అందువల్ల ఎప్పుడు అలా చెప్పకూడదు. ఈ మూర్ఖుడిగా విషయం తెలియదు కనుక నువ్వు వెళ్ళు. వెంటనే సుగ్రీవుడితో ఏమని చెబుతావు, తథాహిమే భ్రాతృసమోహరీశ. మీ అన్నయ్య వాలితో నేను స్నేహం చేసుకున్నాను కాబట్టి వాలి నాకు మిత్రుడు. మిత్రుడి తమ్ముడివి గనక నువ్వు మిత్రుడివే. కాబట్టి సుగ్రీవా, నువ్వు
నా పక్షం చేరు అని నేను చెప్పినట్టుగా చెప్పు అన్నాడు. వెంటనే వీడు అలాగే అన్నాడండి. మహావేగంగా బయలుదేరాడు. సుఖో విహంగమో భూత్వా తోర్ణమాప్లుత్య చాంబరం. వెంటనే పక్షి రూపంలో, చిలుక రూపంలో ఈ సుఖాసురుడు ఆకాశంలోకి ఎగిరాడు. వాడు చిలుక రూపంలో ఎగురుతూ ఉంటాడు కాబట్టే వాడికి సుఖాసురుడు అని పేరు అన్నమాట. పేరుకి చిలుక రూపమే కానీ లోపలన్నీ పాము బుద్ధులు వాడివి. ఆ మహావీరుడు ఆకాశంలో రివ్వున ఎగిరిపోయాడు. సముద్ర తీరంలోకి వచ్చాడు. పైన నిలబడ్డాడు. రెక్కలు ఈ శరీరం అంతా పక్షి రూపంలో ఉంటాయి. తలంతా భయంకరమైన రాక్షసాకారం, మళ్ళీ ముక్కు చిలుక ముక్కు. అటువంటి విచిత్రమైనటువంటి రూపంలో సగం చిలుక సగం రాక్షసాకారంతో ఆకాశంలో నిలబడి, సుగ్రీవ, మా రాజు రావణాసురుడు అతడు పంపిన దూతను నేను. నా మాట నువ్వు విను. ఈ రాముడు నరుడు. నరుడితో వానరులకు ఎప్పుడూ స్నేహం మంచిది కాదు. ఈ నరులు కోతుల్ని పెట్టి ఆడించే దుర్మార్గులు. కాబట్టి వాళ్ళని విడిచిపెట్టేయమని మా రాజుగారు నీకు సందేశం పంపారు. పైగా మీ అన్నయ్య వాలికి నీకు మంచి స్నేహం అని విన్నాను. మీ అన్నయ్య వాలి మా రావణాసురుడికి మంచి మిత్రుట్ట. కాబట్టి మీ అన్నయ్యను చంపిన రాముడిని వదిలేసి మా రావణాసురుడిని పట్టుకుంటే కలిసి ఉండొచ్చు అన్నాడు. ఈ మాట అనేలోపే కిందన్న వానరులు రివ్వున పైకి ఎగిరిపోయారు. ఎగిరి దిక్కుమాలడం, మాలో మాకు తగాదా పెడతావా, పైగా ఎప్పుడో చచ్చిపోయారు వాలి పేరు ఇప్పుడు ఎత్తుతావా అని వాడిని పట్టుకుని ఈడ్చి కింద పారేశారు. కొందరేమో ముష్టిఘాతాలతో చంపేశారు. చంపినంత పని చేశారనమాట. అందులో వానరులు పిడికిళ్లతో కొడితే ఎలా ఉంటుందండి. వాడు పటాపటా బాదారు. కొంతమందికి గోళ్ళు పొడుగ్గా ఉన్నాయి. కొంతమంది వాడి ఏకలు కూడా పీకేశారట. సగం ఏకలు పీకారు. వాడిని కింద పారేసి ముక్కుని కొంతమంది విరగొట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేక రామా రామా నేను చచ్చిపోతాను కాపాడు అన్నట్ట. ప్రాణం పోతున్నప్పుడు రామ అనడం ఎంతో లాభమని వాడు కనిపెట్టాడు. రామనామం అంత గొప్పది. ఒక్క హైందవ ధర్మంలో మాత్రమే భగవంతుడు నామస్మరణం చేసినంత మాత్రం చేత రక్షిస్తాడు. ఓ మూర్ఖుడు తెలియక అడిగాడు, కృష్ణుడు అన్నీ విడిచిపెట్టి నన్నే ఆశ్రయించమన్నాడు, తననే ఆశ్రయించి తక్కిన దేవతలు పూజించకపోవడం దోషమా అన్నాడు. ఎప్పుడు కృష్ణుడు అలా చెప్పరా. కృష్ణుడు చాలా అద్భుతమైన విషయం చెప్పాడు. భగవద్గీత సరిగ్గా చదివితే అర్థమవుతుంది. నేను పక్షులలో గరుత్మంతుణ్ణి, రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి, చెట్లలో రావి చెట్టుని. విన్నారా మీరు ఆ విషయం? విన్నారుగా. ప్రహ్లాదశ్చాపి దైత్యానాం, రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి, నారదుణ్ణి నేను. అలాగే అశ్వత్థ సర్వవృక్షాణం, చెట్లలో అశ్వత్థ వృక్షం రావి చెట్టు నేనే. వైనతేయశ్చ పక్షిణాం, పక్షులలో గరుత్మంతుణ్ణి నేను. ఇలా మొత్తం చెప్పుకొచ్చాడు ఆయన. దేవతలలో శివుణ్ణి నేను అన్నాడు సుస్పష్టంగా. కాబట్టి అన్నీ నేనే. నన్ను శరణుకోరంటే ఇందులో నీకు ఏది నచ్చితే దానిని శరణు కోరితే నా దగ్గరకు వస్తావని చెప్పాడు. అది గొప్పతనం. దేవతల్లో శివుణ్ణి నేను అంటే నువ్వు శివుని పూజించినా నా దగ్గరికే వస్తావు. చెట్టు అంటే నీకు ఇష్టం అనుకుందాం, వృక్షదేవతను పూజిస్తావు, అప్పుడు అశ్వత్థ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే నా దగ్గరకు వస్తావు. కాదు నువ్వు రాక్షసులంటే ఇష్టపడి ప్రహ్లాదుని పూజించావా నా దగ్గరికి వస్తావు. మునులలో నారదుడంటే నేనే గనక మునుల్ని పూజిస్తే నా దగ్గరకు వస్తావు. ఇలా నువ్వు ఏ రూపంలో ఎవడు శ్రేష్ఠుడో వాడిని ఎవరిని పూజించినా చివరికి నా దగ్గరికే వస్తావు అన్నాడు తప్ప నా మతంలోకి రాకపోతే చంపేస్తాం, నరకానికి పోతాం, ఇతరపు మతం కాదు మంది. ఇప్పుడు అందరూ సమానమే. ఏ రూపంలో ప్రార్థించినా చివరికి నా దగ్గరికి వస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అది అంతరార్థం అన్నమాట. ఏ రూపంలో ఏ మార్గంలో వచ్చినా చివరికి సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని అంత స్పష్టంగా చెప్పాడు ఆయన. కాబట్టి ఈ శార్దూలుడు అనేటటువంటి వాడు కానీ, వాడి మిత్రుడిగా ఇప్పుడు వచ్చిన సుకుడు కానీ, ఆ తర్వాత వచ్చిన సుఖసారుణులు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి దూతలు కానీ, వీళ్ళెవరైనా ప్రాణాపాయ స్థితిలో తమ రాజునామం కాకుండా రాముడి నామం స్మరిస్తే దానికి కూడా సంతోషిస్తాడు ఆ పరమాత్మ. ఆయనకు కావలసింది ధర్మం, అధర్మం కాదు. అందుకే ఆయన ఏమన్నాడు, కకుత్స వంశం వాడా అన్నాడు. కకుత్స వంశం వాళ్ళు శరణు అన్న వాళ్ళని తక్షణం రక్షిస్తారట. కకుత్సుడు అని ఒక రాజు ఉన్నాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో చాలా గొప్పవాడు ఆయన. ఆయనకి కకుత్సుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి మధ్యలో గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలంతా ఓడిపోయారు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ మాకు విజయం కావాలంటే ఏం చేయాలని అడిగితే, ఇక్ష్వాకు వంశంలో ఉన్న మహారాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన మీ పక్షాన నిలబడి రాక్షసులతో యుద్ధం చేస్తే మీకు విజయం లభిస్తుంది అన్నాడు. అప్పుడు ఇంద్రుడు వెళ్ళి, నువ్వు మాకు సాయం చెయ్యన్నట్ట. నాకు మంచి వాహనం ఉండాలి, వాహనం బాగా ఉండి ఆ వాహనం యుద్ధరంగంలో పడిపోకుండా ఉంటే, దెబ్బలు తిని
కూడా చావకుండా ఉంటే అటువంటి వాహనం ఎక్కి నేను రాక్షసుల్ని చంపగలనన్నాడు ఆయన. యుద్ధరంగంలో రాక్షసుల దెబ్బలు తిరిగి కూడా చావకుండా ఉండే వాహనం ప్రస్తుతానికి లేదు, కాబట్టి నేనే ఒక ఎద్దుగా మారిపోతాను అని ఇంద్రుడు ఒక ఎద్దుగా మారిపోయాడు. దాని యొక్క మూపు మీద కూర్చుని ఈ రాజుగారు యుద్ధం చేశాడు. ఆ విధంగా కకుప్పు అంటే ఎద్దు యొక్క మూపు, దాని మీద కూర్చుని యుద్ధం చేయటం వల్ల కకుత్సుడు అన్నారు. ఆ వంశం కాకుత్స వంశం అనమాట. ఇంద్రుడు ఎద్దు రూపంలో వస్తే ఆ ఎద్దు రూపంలో కూర్చున్న ఆయన ఇంద్రుడి యొక్క వీపు మీద కూర్చుని రాక్షసుల్ని చంపి పారేశాడు. అక్కడ ఇంద్రుడు ఏమన్నాడు, శరణు అంటే దేవతల్ని కూడా రక్షించే పరాక్రమం కలిగిన వాళ్ళు మీరు. రాక్షసులైనా దేవతలైనా ఒక్కసారి మీ వంశం వాళ్ళ దగ్గరకు వచ్చి మమ్మల్ని రక్షించండి అని అడిగితే అభయమిచ్చి యుద్ధరంగానికి వచ్చి శత్రువుల కోసం ప్రాణాలు విడిచిపెడతారు. మిత్రుల్ని రక్షించడం కోసం శత్రువులు చంపుతారు, శత్రువుల చేత చావడానికి కూడా సిద్ధపడతారు. నిజంగా మిత్రులను రక్షించడానికి శత్రువులతో తలపడడం అంటే అక్కడ మనం బతుకుతామో లేదో తెలియదు కదా. ఒకసారి యుద్ధరంగంలోకి వెళ్ళాక గెలుపు రావచ్చు, లేక ఓటమి రావచ్చు, ప్రాణం ఉండొచ్చు పోవచ్చు. శత్రువుల చేతిలో చస్తామని తెలుసు కూడా మిత్రుల కోసం ప్రాణములు విడిచిపెట్టే పరమాత్ములు మీరు. కాబట్టి నీ పేరు మీదుగా కాకుత్స వంశమని రఘువంశం పిలువబడుగాక అన్నాడు ఇంద్రుడు. అప్పటి నుంచి ఆ వంశాన్ని కాకుత్స వంశం అన్నారన్నమాట. అందుకే రాముణ్ణి ఇప్పుడు కాకుత్స అన్నాడు. ఎందుకని? శరణు అంటే రక్షించే పవిత్ర వంశం వాడా. ఇప్పుడు ఈ వానరులు వచ్చారు, నన్ను పిడికిళ్లతో కొడుతున్నారు, రెక్కలు పీకుతున్నారు, ముక్కు లాగేస్తున్నారు, రక్షించు బాబోయ్. నీకు తెలియదా? సదూతో వధమర్హతి. ఎప్పుడూ కూడా దూత తన రాజుగారు చెప్పిన మాటలు చెబుతాడు తప్ప సొంత పెత్తనంతో ఏమీ చెప్పడు, కల్పించి చెప్పడు. నేను దూతని, రాజుగారి సందేశం చెప్పాను. దూత అంటే నిర్వచనం ఏమిటి? సందేశహరో దూతః. సందేశమును పట్టుకెళ్ళి యథాతథంగా అప్పచెప్పేవాడిని దూత అంటారు. వాడు మెయిల్ లాంటి వాడు. మెయిల్లో మనం ఏం కొడితే అదే మ్యాటర్ వెడుతుంది, నువ్వు కొట్టంది వెళ్ళదు కదా. అలాగే సందేశాన్ని యథాతథంగా వినిపిస్తే అతన్ని దూత అంటారు. అటువంటి దూతని తప్పు నాదేముంది ఇందులో? రావణాసుడు చెప్పమన్న మాట నేను చెప్పాను, ఆ మాట విని వీళ్ళు కోపగించి నన్ను కొడుతున్నారు. దూతని చంపకూడదనే విషయం నీకు తెలుసు, నీ పక్కనున్న వాళ్ళకి తెలుసు అనగానే రాముడు ఆపండి, కొట్టద్దన్నట్ట. అస్సలు అతను కొట్టద్దన్నాడు. ఈ వానరులు ఎప్పుడైతే కొట్టం ఆపేశారో, అమ్మాయి బతికిపోయాను రా బాబు, రామా అనుకున్నాను, బతికాను అనుకుని మళ్ళీ ఆకాశంలో నిలబడ్డాడు. అప్పటికే 4 దెబ్బలు తిని రెక్కలు కొంచెం వంగాయి. అయితే మొండి రాక్షసుడు గనక, బండాడు గనక నిలబడి, సుగ్రీవా, ఎలాగో చావు తప్పి కన్నులు అట్టుపోయింది నాకు. చావు తప్పి కన్నులు అట్టుకోవడం అంటే ఏంటనమాట, ఆ దెబ్బలకు ఒక కన్నులా అయిపోయిందనమాట. గట్టిగా కొడితే ఏమవుతాయి, కళ్ళులా అయిపోతాయి. కొంతమందికి చూసారా, ముష్టిఘాతాలకి కన్నంతా వాచిపోతుంది, ఏమీ లేకుండానే కళ్ళు వాచిపోతున్నాయి ఈ మధ్యన. అటువంటిది గట్టిగా బాత్రూంలో పడితే 3 రోజులు లేవలేము. అటువంటిది రాక్షసులు కొట్టిన దెబ్బలకి ఏమైపోయిందంటే వాడు కన్ను నిజంగా లొట్టపోయిందనమాట. వాడు సొట్ట అయిపోయి, ఇప్పుడు నేను రాముడి దేవుల బతికాను. సుగ్రీవా, నేను నిజానికి ఇప్పుడు నీకు రావణ సందేశం ఇవ్వడానికి వచ్చాను. రావణాసుడి మాట నీకు వినిపించాను, నువ్వేదో ఒక జవాబు ఇవ్వాలి. ఇవ్వకపోతే రావణాసుడు నన్ను చంపేస్తాడు. ఇప్పుడు నాకు పెద్ద సమస్య ఏమిటంటే, ఇక్కడికి వచ్చి వాడి మాట చెబితే మీరు తాట తీస్తారు, మీరేం చెప్పారో చెప్పకపోతే వాడు తాట తీస్తాడు. మధ్యలో అటు ఇటు కూడా తేట తీరి తాట తొలగిపోతుంది నాకు. కాబట్టి నా మాట పాటించి నీ సందేశం చెప్పన్నట్ట. అప్పుడు సుగ్రీవుడు, మీ రావణాసుడికి నా సందేశం పట్టుకెళ్ళి వినిపించు, నేను ఇలా చెప్పానని చెప్పు. నమేసి మిత్రం నథానుకంప్యో నచోపకర్తాసి నమోే ప్రియోపి అరిశ్చ రామస్య సహానుబంధః సమేసి వాలీవధార్హవధ్యః. ఓయి రావణ, నీకు నాకు ఏ స్నేహం లేదు. నువ్వు వాలికి మిత్రుడన్నావు, అది అబద్ధమే. వాలి నిన్ను చంక కింద పెట్టి ఒక నొక్కు నొక్కేస్తే గతి లేక కాళ్ళు అట్టుకుని నేను నీ మిత్రుడన్నావు. కాబట్టి వాలికి నువ్వేం నిజంగా బాల్యం నుంచి మిత్రుడివి కావు. అదీగాక అధర్మం చేసిన వాలి రాముని యొక్క చేతిలో తక్షణం మరణం పొందాడు. రాముడు ఒక్క కోలతో వాలిని నేల కోలనేశాడు. అటువంటి రామచంద్ర ప్రభు ధర్మాత్ముడితో అనవసరంగా విరోధించావు. ఈ రాముడే నా మిత్రుడు. మిత్రుడి యొక్క భార్యను అపహరించావు గనక నీవు కూడా వాలిలాగా వధారుహుడివి. ఇదిగో మేము రావడం ఖాయం, లంకా నగరానికి వస్తాం, నిన్ను నీ బంధువుల్ని నీ నగరాన్ని సర్వనాశనం చేస్తాం, నీవు రాముని చేతిలో చావడం ఖాయం అని నేను మీ రాజుగారికి చెప్పానని చెప్పు.
రాముడి బాణాలు తగులుతున్నప్పుడు లంకానగరం అంతా హాహాకారాలతో నిండిపోతుంది. ఇంతకాలం రావణుడికి జై అన్నవాడు కాస్త రేపు రావణుడికి తొయ్యి అని నిన్ను తిట్టుకుంటారు. ఆ మూర్ఖుడితో ఇంకేమని చెబుతావు? నీ చేతిలో చచ్చిపోవటానికి రెక్కలు తెగిపోయి ముసలాడైపోయి నానాయాత్ర పడిపోయిన జటాయువుని కాదు అని చెప్పు. ఈ సుగ్రీవుడు జటాయువు కాదు. జటాయువు పాపం బాగా రిటైర్ అయిపోయినటువంటి ముసలాడు, పాపం మూలబడిపోయిన వాడు. అటువంటి వాడు కూడా అలిసిపోయినప్పుడు హఠాత్తుగా దొంగతనంగా రెక్కలు నరికి చంపావు. ఇప్పుడు నీ రెక్కలు తెగిపోతాయి. ఈ రామచంద్రుడు దేవతలకి కూడా అసాధ్యుడు. దేవతలు కూడా ఆయన యుద్ధంలో ఏమీ చేయలేరు. అటువంటి వాడి భార్యను అపహరించావా? అపహరించి ఇంకా సందేశం పంపుతావా? నీకు మిగిలింది ఒకటే ఒక మార్గం. సీతని రాముడికి అప్పగించి రాముడి కాళ్ళ మీద పడడం, లేదా రాముడి చేతిలో చావడం అనగానే అలాగే అంటూనే మళ్ళీ ఎంతమంది ఉన్నారు ఏమిటని దొంగ చూపులు చూడటం మొదలెట్టాట. వీడి బుద్ధి ఎక్కడికి పోతుంది? మీరు ఎన్ని దెబ్బలు తిన్నా పాపాత్ముడు పాపాత్ముడే, పాము బుద్ధి పాముదే. అలాగే పైనుంచి సుగ్రీవుడి మాటలు చెవులు వేసుకోవట్లేదు, సరిగ్గా వింటున్నట్టే వింటూ అని దొంగ చూపులు చూస్తూ సైనికుల్లో ఎవరు వీరులు ఎవరెక్కడున్నారు అని పరిశీలించడం మొదలెట్టారట. దాంతో అంగదుడికి మండిపోయింది. ఏమిటి బాబాయ్ వీడితో మాటలు? వీడు దూత కాదు, దొంగ. మన బలమంతా పరిశీలించి చూస్తున్నాడు. వీడు గూఢచారి. వీడిని లంకానగరానికి పంపకూడదు, తన్నాలి అని మళ్ళీ పైకి ఎగిరి కిందకి లాక్కొచ్చి 4 బాధేశాట. ఈలోపు అసలే ఈయనేమో యువరాజు గారు బాధితే పక్కన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మీద పడ్డారు. వాడిని ముష్టిఘాతాలతో చితక్కొట్టేశారు. దాంతో వాడు హడిలిపోయి, రామచంద్ర ఈరోజు నాకు బాగాలేదు, నా బతుక్కి ఇదే నైధనతారలో ఉంది. తారాబలాల్లో 7వ తారని నైధనతార అంటారు. అది ఇంచుమించుగా మరణం లాంటిది అనమాట. అలా అయిపోయింది నా బతుక్కి. నా రెక్కలు పీకేస్తున్నారు. రెక్కలు లేకపోతే నేను ఎగరలేను బాబోయ్, ఎగరకపోతే చాలా కష్టం. ఏదో నేను నోటికొచ్చినట్టు ఎగిరానంటే అది మా రావణాసురుడి యొక్క ఆజ్ఞ. ఈ దినం నేను చచ్చిపోతే ఆ పాపం నీది. పైగా వీడు చాలా తెలివైన వాడు అండోయ్. నేను ఎన్నో పాపాలు చేశాను. నన్ను గనక ఈ వానరులు చంపితే వానరులందరికీ నాయకుడు గనక ఇన్నాళ్ళు నేను చేసిన నా పాపాలన్నీ నీకు వచ్చేస్తాయి. మాయిదారి తెలివితేటలు అనమాట అంటారు దీన్ని. ఏతస్మిన్ అంతరే కాలే యన్మయా అశుభం కృతం సర్వం తదుపపద్యేత జహ్యాం చేద్యది జీవితం. నేను చచ్చిపోతే నా జీవితాంతం ఈనాటి వరకు నేను చేసిన మహాపాపాలు, నేను చేసిన దుష్కర్మలు ఇవన్నీ మిమ్మల్ని చుట్టుకుంటాయి. నా పాపాలన్నీ మీరు తట్టుకోలేరు అన్నాడు. రాముడు నవ్వుకున్నట్టు. రాముడికి ఈ పాపాలు ఏం చేస్తాయి కానీ అయినా వాడు అలా అన్నాక ఆయన నవ్వి, ఇదిగో దూతని చంపకూడదు, వదిలేయండి అన్నట్ట. వాళ్ళు ఏం చేశారు? చంపమండి కానీ వదిలితే ప్రమాదం అని కట్టేశారు, బంధించారు. చంపలేదు. 4 దెబ్బలు తిన్నాక, కొన్ని ఏకలు పీకాక, తర్వాత కన్ను ముక్కు మొదలైన కొంచెం సొట్టబోయాక వాడిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి పారేశారట. ఇక ఇక్కడ శత్రుభయంకరుడు ఆ విధంగా సుకుడి పని పట్టించిన తర్వాత దర్భల మీద వెళ్ళి యథాప్రకారంగా పడుకొని మొత్తం ఇక్ష్వాకు వంశానికి ఎప్పుడూ మేలు చేసే సాగరాన్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ పడుకుంటున్నప్పుడు ఆయన కుడి చేతి మీద తల పెట్టుకు పడుకున్నాడు. దీన్ని బట్టి ఏం చేస్తోంది? ఏదన్నా ఒక మంచి పని మీద భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు ఆ పని తొందరగా అవ్వాలంటే కుడి చేతి మీద తల పెట్టుకుని పడుకొని రాత్రిపూట జపం చేస్తే తొందరగా సిద్ధి వస్తుందట. క్షిప్రముగా దైవానుగ్రహం పొందడానికి పూర్వం అలా చేసేవారు. అందుకనే రాముడు ఇలా కుడి చెయ్యి తలగడ కింద పెట్టుకున్నాడు. ఆ చెయ్యి మామూలు చెయ్యి కాదు. అప్పుడప్పుడు సీతాదేవికి తలగడగా పెట్టేటండోయ్. అప్పుడప్పుడు అడవిలో పడుకుంటున్నప్పుడు సీత కటిక నేల మీద పడుకునేది కదా. అందుకని సీత నువ్వు నేల మీద తల పెట్టుకుంటే నీ తల నొప్పి పుడుతుంది అని అప్పుడప్పుడు రాముడు కుడి చెయ్యి ఆవిడికి తలగడగా పెట్టేవట. కాబట్టి రైల్లో తలగడ లేనప్పుడు భార్యామడికి కుడి చెయ్యి తలగడగా పెడితే ఆ భర్త గారికి మోక్షం వస్తుంది. కాబట్టి ఊరికే రామాయణం వినడం కాదు. అలాగే కారుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా తలగడ తెచ్చుకోలేదనుకోండి, అప్పుడు కాస్త భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు భార్యామడికి అలా కుడి చేయి పెట్టండి. అందుకే వెనక సీట్లో భార్యాభర్తలు తప్ప మధ్యలో ఇంకోటి కూర్చోబెట్టుకోకూడదన్నారు పెద్దలు, నేనల్లా. ఇప్పుడు రాముడు అందుకనే చెప్పారు అక్కడ, శయనేచ ఉత్తమాంగేన సీతాయాహ శోభితం పురా అని 21వ సర్గలో 5వ శ్లోకంలో చెప్పారు. ఆ రాముడి చెయ్యి ఒకప్పుడు సీతకి తలగడగా ఉపయోగపడింది. అటువంటి చేతిని తన తలకి తలగడగా పెట్టుకుని ఆయన ప్రార్థించాడు. పదే పదే ప్రార్థించాడు.
3 రోజుల పాటు గడిచిందిటండి ఇలా క్రమంగా. ఉపాసత త్రిరాత్ర అంటే 3 రాత్రులు ఉపవాసం చేశాడు ఆయన. 3 రోజులు పూర్తి ఏమీ తినలేదు. సముద్ర దారి అని సముద్రుడిని తలుచుకుంటూ 3 దినములు ఉపవాసం చేసి 3 రాత్రులు దర్భల మీదే పడుకున్నాడు ఆయన. సముద్ర తీరంలో పడుకున్నాడు. అయినా సముద్రుడేమీ పట్టించుకోలేదు. ఆ ప్రభువుకి ఎదురుగుండా నిలబడలేదు. మనకు అనుమానం వస్తుంది అప్పుడప్పుడు. హనుమంతుడు ఎగురుతూ ఉంటేనే మైనాకుడిని పంపాడు కదా, మైనాక వెళ్ళి సాయం చేయని. రాముడికి సాయం చేయలేదట. రాముడి బలం అంటే ఏమిటో లోకానికి తెలియాలి. రావణాసుడికి ముఖ్యంగా ఈ విషయం తెలియాలి. వాడు కంపించిపోవాలి. అదీగాక ఇంకొక కారణం చేత కూడా ఆయన అల్లుడిని గౌరవించేదేమిలే అనుకున్నట్ట. అప్పుడప్పుడు మామగారులు అల్లుడి యొక్క గొప్పతనం తెలియకపోతే ఈ అల్లుడేం గొప్పవాళ్ళే అనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి ఈయన నిజంగా మానవుడా లేక పరమాత్మయా అనే ఒక రవ్వంత తృణీకారం కూడా కనపడింది అక్కడ. అందుకే పట్టించుకోలేదు. 3 రోజులు గడవగానే రాముడు ఆగ్రహోదగ్రుడైపోయాడు. అప్పుడు ఆయన కళ్ళు ఎరుపెక్కాయి. అసలే రాముడి యొక్క కళ్ళ చివరి భాగం ఎర్రగా ఉంటుందట. రామో రక్తాంతలోచన అంటే ఈ కంటి చివరి ఉంటుందే ఈ కొలుకు, అవి కొంచెం ఎర్రగా ఉంటే వాళ్ళు చక్రవర్తులు. ఇప్పుడు అందరికీ అనారోగ్యాల వల్ల డ్రాప్స్ వేసుకోవటం వల్ల అవేవో ఆ మధ్యకాలంలో కోవిడ్ వల్ల ఎరుపెక్కాయి. ఆ ఎరుపు కాదు, మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాడి కంటి చివరి భాగం ఎర్రగా ఉండాలి. ఇదేదో బాగుంది అనుకుని ఆ మధ్యన కుర్రాడు ఒకడు కంటి చివరి ఎరుపుగా ఉంటే చక్రవర్తి యోగాని పద్మాకర్ గారు చెప్పారని పిన్నీసి పెట్టిలా అనుకున్నట్ట. లేనిపోయింది. అప్పుడు కళ్ళు పోతాయి తప్ప కళ్ళు ఎరుపెక్కితే మనకేం ప్రయోజనం లేదు. కాబట్టి ప్రయోజనం కోసం మనం తొందరపడి కన్ను ఎర్ర చేసుకోకూడదు. అప్పుడు అది కన్నెర్ర చేయడం అవుతుంది. రాముడికి స్వతసిద్ధంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ కంటి చివర్లు ఎర్రగా ఉంటాయి. అటువంటి ఆయన కళ్ళు ఇప్పుడు ఎరుపెక్కాయి. లక్ష్మణ, ఈ సముద్రుడు ఎంత గర్వంతో ఉన్నాడో చూసావా? ఒకప్పుడు సముద్ర జలం చాలా తక్కువగా ఉండేది. అప్పుడు మన సగర మహారాజు గారి కుమారుల వల్ల ఈ సముద్రం ఇంత పెద్దదయ్యింది. ఆ కథ మీకు బాలకాండంలో చెప్పాను కనుక బాలకాండంలో ఉన్న వాళ్ళకి తెలుసు, కొత్తగా ఇప్పుడు చెప్పక్కర్లా. అటువంటిది రవ్వంత కూడా మన మీద కృతజ్ఞత చూపించటం లేదు. పైగా ఎంత బతిమాలాను, సముద్ర నా భార్య సీత కోసం నేను లంకానగరానికి వెళ్ళాలి, దారి ఇమ్ము అని దర్భల మీద పడుకుని ప్రార్థన చేస్తూ ఉంటే కూడా రవ్వంత చెలించడం లేదు, అనుగ్రహించడం లేదు. ఈ క్షణమే నా కోపం అంటే ఏమిటో చూపిస్తాను. ఈ సముద్ర జలాలన్నీ ఎండగట్టేస్తాను. మహాభోగాని మత్స్యానాం కరిణాంచ కరానిహ భోగినాం పశ్యనాగానాం మయా చిన్నాని లక్ష్మణ. ఇప్పుడే ఈ సముద్ర జలాలని నా అగ్నిజ్వాలల వంటి బాణాలతో ఎండగడతాను. అప్పుడు అందులో ఉన్న పెద్ద పెద్ద సర్పాలు, చేపలు, అందులో ఉన్నటువంటి పెద్ద పెద్ద భయంకరములైనటువంటి తిమింగలాలు ఇవన్నీ సర్వనాశనం అయిపోతాయి. నీటి ఏనుగులు కూడా ఉన్నాయి అందులోనండోయ్. కరిణాం అంటే నీటి ఏనుగులు కూడా ఉంటాయి అందులో. సముద్రాల్లో కొన్ని చోట్ల నీటి ఏనుగులను ఉంటాయి. అవి నీటి గుర్రాలు ఇవన్నీ ముక్కలు ముక్కలైపోతాయి. ఇందులో ఉన్న శంఖాలు, ముత్యాల చెప్పలు, ఆల్చెప్పలు అన్నీ పైకి ఎగసిపడిపోతాయి. ఒక్క క్షణం కూడా ఈ సముద్రానికి క్షమించను, శుష్కింపజేస్తాను. భవిష్యత్తులో ఇక్కడ ఎడారి మాత్రమే మిగులుతుంది తప్ప రవ్వంత కూడా జలం ఉండదు. సముద్రం ఎప్పుడూ శుష్కించదు అని ఒక శాస్త్రం ఉన్నది. అటువంటి సాగరాన్ని ఎండగట్టేస్తాను. అద్యాక్షోభ్యమపి క్రుద్ధః క్షోభయిష్యామి సాగరం. ఏనాడు క్షోభించని సముద్రం రాముడి యొక్క బాణాగ్నిజ్వాలలతో క్షోభిస్తుంది అని పలికాడు. వెంటనే కోదండం తీసుకున్నాడు. ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు. ఆయన ఇంకా బాణం ఎక్కువ పెట్టలేదు, కేవలం అల్లుతాడు ఇలా లాగి వెనక్కి మళ్ళీ విడిచిపెట్టగానే ఢామ్మను శబ్దం చేసిందిట. దానికి అల్లెతాటి మోత అని తెలుగులో పేరు, సంస్కృతంలో ధనుష్టంకారం లేదా జ్యాఘోషం అంటారు. ఆ జ్యాఘోషానికి సముద్రంలో కెరటాలు 8 మైళ్ళు పైకి లేచి కింద పడ్డాయి. అందులో ఉన్న జలజంతువులన్నీ అల్లకల్లోలం అయిపోయాయి. పాములు కంగారు పడి అటు ఇటు పరిగెత్తాయి. ప్రపంచమంతా దద్దరిల్లిపోయింది. సముద్రంలో ఉన్న కొండలు కూడా విరిగిపోయాయట. సముద్రంలో బోళ్ళు కొండలు ఉంటాయండోయ్. ఆ కొండల రాళ్ళు విరిగిపోయాయి. వింధ్య పర్వతం, మందర పర్వతాలులాగా పైకి లేచిపోయాయట పర్వతాలు కూడా. రాముడు ఈ విధంగా పదే పదే ధనుష్టంకారం చేస్తూ ఉంటే
లక్ష్మణుడు కంగారు పడి ఆ ధనుస్సుని గట్టిగా పట్టుకుని అన్నయ్యోయ్ చాలు చాలు అన్నట్ట. అంటే లక్ష్మణుడు కూడా కంగారు పడిపోయాడు ఆ కోపానికి. మా మేతి చోక్తా ధనురాలంబే, అన్న చాలు చాలు, ఇంత కోపం వద్దు. నువ్వు ధనుష్టంకారం చేస్తూ ఉంటేనే ఈ ప్రపంచం దద్దరిల్లిపోతోంది, సముద్రం ఘోషిస్తున్నది, భూమండలం కంపిస్తున్నది, కొండలు విరిగిపోతున్నాయంటే నువ్వు బాణాలు విడిచిపెడితే సముద్రం ఉంటుందా? ఆకాశంలో ఉన్న మేఘాలు ఉంటాయా? ఈ భూమి మీద ఉన్న ప్రాణులు ఉంటారా? దేవతలు మాత్రం బ్రతుకుతారా అని పలికాట. కానీ రాముడికి ఇంకా కోపం తగ్గలేదు. ఓరి మహాసముద్ర, లక్ష్మణుడు ధనుస్సు పట్టుకున్నాడని ఆగుతాననుకుంటున్నావేమో, ఆగను. నా బాణములు అగ్నిజ్వాలలు. మామూలు అగ్ని అయితే నీళ్లలో పడితే చల్లారుతుంది, కానీ ఈ బాణాగ్ని సముద్ర జలం మొత్తం ఆవిరైపోయేలా చేస్తుంది. ఇంతకాలం నువ్వు దానవులకి ఆశ్రయం ఇచ్చావు. సముద్ర జలాల్లో అట్టడుగునుంటారు రాక్షసులు. రాక్షసులు నీలో దాక్కోవడం వల్ల నీకు కూడా రాక్షస బుద్ధి వచ్చిందా? అందుకే మంచి శిష్యుల దగ్గర పెట్టుకోవాలి. దిక్కుమాలిన శిష్యులు కనుక చేరితే గురువుగారి దగ్గర గురువుగారి బుద్ధి కూడా మారిపోతుంది. రోజు నేరాలు చెప్పే శిష్యులు ఉన్నారనుకోండి, వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట అని చెబుతాడే, అవి వినడం మొదలు పెడితే గురువులు పాడైపోతారు. అలా ఎంతోమంది దెబ్బతిన్నారు. నీవు కూడా రాక్షసులకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళ మాటలు విని వాళ్ళ తిండి తిని పాడైపోయినట్టున్నావు. ఇదిగో చూసుకో, బ్రహ్మాస్త్రం అనే అస్త్రం వేస్తాను అని అమోఘమైన బ్రహ్మదండంలో ఉన్న తన ధనుస్సుకి అస్త్రం ఎక్కుపెట్టేశాడు ఆయన. ఆకాశంలో ఉల్కలు రాలిపోయాయి, నక్షత్రాలు గతులు తప్పాయి, గోళాలు కదిలిపోయాయి, పిడుగులు పట్టపగలే మెరుపులు లేకుండా ఉరుములు లేకుండా రాలిపోవడం మొదలుపెట్టాయి. సూర్యభగవానుడి కాంతి తరిగిపోయింది, మేఘాలు కంగారుపడి అటు ఇటు చెల్లాచెదరైపోయాయి. ఈలోపు అక్కడున్న వృక్షములు చిన్నాభిన్నమైపోయాయి, పిశాచాదులు గగ్గోలు పెట్టాయి, వానరులు హడిలిపోయి కింద పడిపోయి నిద్రపోవడం మొదలుపెట్టారట. స్పృహ తప్పిపోవడం అనమాట అది. ఇంత గందరగోళం క్షణంలో అయిపోయిందిట. కానీ సముద్రం మీదకి బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టాడు కానీ వెయ్యలేదండి. రాముడికే బెదిరించడానికే. బ్రహ్మాస్త్రం వేస్తే సముద్రుడు ఉండడు, ఇంకోడు ఉండడు. పైగా ఈ బ్రహ్మాస్త్రమే రావణాసురుడు వేశాడు, ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇంద్రజిత్తు వేశారు. కానీ వాళ్ళెవరూ వేసినా ఇంత గందరగోళం జరగలేదు. ఒక్క రాముడు వేస్తేనే గందరగోళం ఎందుకు జరిగింది అంటే, కత్తి కత్తి అయినా కత్తిని ఎత్తేవాడి శక్తిని బట్టి ఉంటుందన్నారు. ఇప్పుడు నాకు తుపాకీ ఇవ్వండి, ఓ మిలిటరీ ఆయనకి ఇవ్వండి, మిలిటరీ వాడు అవతల ఢిమ్మని కొట్టేస్తాడు. మనం తుపాకీతో కలిస్తే ఆ తుపాకీ మనకే తగులుతుంది. నిన్న ఒకడు జోడో భారత్ యాత్రలో బాణం వేశాడు, చూసారా మీరు? ఆ బాణం వాడి మీద పడింది వచ్చి. కాబట్టి బాణం అందరి దగ్గర ఉండొచ్చు, ధనుస్సు ఉండొచ్చు, కానీ బాణం వేస్తే సరిగ్గా అవతల వాడి మీదకి వెళ్ళాలి. ఆ వెళ్ళాలంటే దానికి తగిన లక్ష్యశుద్ధి ఉండాలి, బలం ఉండాలి. బలం ఉన్నవాడు ప్రయోగించడం వేరు, పిచ్చాడు ప్రయోగించడం వేరు. గొడ్డలు ఇచ్చాం, గొడ్డలతో చెట్టు కొట్టున్నాం, 2 దెబ్బలు కొట్టాక చేతులతో గొడ్డలు కింద పడిపోతుంది, కొంతమందికి చేతులు లాగేస్తాయి. అదే మంచి బలవంతుడు కట్టెలు కొట్టేవాడు ఒక్క దెబ్బ కొడితే పట్మని విరిగిపోతుంది ఆ గొడ్డల దెబ్బకి. గొడ్డలు అదే, చెట్టు అదే, కానీ కొట్టేవాడు సరైన వాడైతేనే ఆ చెట్టు విరుగుతుంది. అందరూ వేస్తారు ప్లాను. ఆ ఇంజనీర్ గారు ప్లాన్ వేసినట్టు మనం ఎక్కడ వేస్తాం? ఆయనది బుర్ర, ఇంజనీర్ బుర్ర. టక 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 చక్క గీతలు గీసేసి బిల్డింగ్ ఎలా వేయాలో వేస్తాడు. మనం గీమంటే ఇటు వంకర వస్తుంది, పిల్లరి ఇటు రాదు, ఇటు వస్తుంది, దిక్కుమాల ముక్కులో ఉంటుంది. కొంతమంది ముక్కు చూసారు నల్లహేల దరిద్రంగా ఉంటుంది, అలా ముక్కులే తయారవుతుంది పిల్లరు. అప్పుడు వాడు జగత్తుకి కిల్లర్ అవుతాడు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. అందువల్ల రామచంద్ర ప్రభువు లాంటి సమర్థుని చేతిలో బ్రహ్మాస్త్రం ఉంటే అప్పుడు అది నిజంగా బ్రహ్మాస్త్రం అవుతుంది. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం కొంతవరకే ప్రయోగానికి పనికొస్తుంది. ఆయన బాణం వెయ్యాలనుకుంటే ఎంతసేపు ఎక్కువ పెట్టాడు, ఈలోపు సముద్రుడు వణికిపోయాడు. వణికి 1 యోజనం వెనక్కి వెళ్ళిపోయాటండోయ్. 8 మైళ్ళు సముద్ర జలం వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా కంగారు పడి రామో రామో రక్షించన్నట్ట. అప్పుడు రాముడు శరణు అంటూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వీడు కంగారు పడ్డాడు, ఇటువంటి వాడి మీదకి బ్రహ్మాస్త్రం వెయ్యకూడదు, శరణు అన్నవాడిని చంపటం ధర్మం కాదని ఆగాట. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టాడు కానీ వేయటం లేదని కనిపెట్టి టక్కన సముద్రంలో నుంచి తన దివ్య రూపంతో ఒక మహాకాంతి స్వరూపుడై సముద్రుడు ఆవిర్భవించాడు. తతో మధ్యాత్ సముద్రస్య సాగరః స్వయముత్థితః ఉదయం హి మహాశైలాత్ మేరోరివ దివాకరః. మేరు పర్వతం మీద నుంచి సూర్యుడు ఉదయించినట్టుగా సముద్ర మధ్యం నుంచి మహాకాంతితో దివ్యకాంతితో మహానుభావుడు సముద్రుడు
ఆవిర్భవించాడు. ఒక రాజరూపంతో కిరీటం పెట్టుకుని కనబడ్డాడు. ఆ సమయంలో ఆయన మెడలో పాములున్నాయి. ఆ పాముల్ని ఆభరణాలుగా ధరించాడు. వైడూర్యం వంటి శ్యామల వర్ణంతో ఉన్నట్ట. సముద్రుడు ఎప్పుడూ కూడా వైడూర్యం ఏ రంగులో ఉంటుందో, కొంచెం ఆకుపచ్చగా ఉండే పొలం ఎలా ఉంటుందో అలాంటి శ్యామల వర్ణంతో ఉంటాడు. శరీరమంతా బంగారపు ఆభరణాలు ధరించాడు. ఎర్రని తామర పువ్వుల దండ ధరించాడు. బంగారపు గొలుసు ధరించాడు. ఆ గొలుసు నిండా నవరత్నాలు ఉన్నాయి. ముఖ్యంగా మంచి ముత్యాల గొలుసులు కూడా ధరించాడు. శరీరమంతా పువ్వులు అలా జలజల రాలుతున్నాయి. ఆయన శరీరం నుంచి ఎప్పుడు పువ్వులు రాలుతూ ఉంటాయట. గంగా, యమున, సింధు, చర్మణ్వతి, కృష్ణ వంటి నదులన్నీ స్త్రీ రూపాలతో ఆయన చుట్టూ చేరి ఆయనకు నమస్కారం చేస్తున్నాయి. ఈ విధంగా దేవతా స్వరూపములతో ఉన్న నదులు తనని పరివేష్టించి ఉండగా సముద్రుడు దివ్య మంగళ రూపం ధరించి రామునికి ఎదురుగుండా నిలబడి భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు: సౌమ్య రామచంద్ర, కోపాన్ని ఉపసంహరించుకో. నీవు ధర్మాత్ముడివి. నీకు తెలియందేముంది? భూమి, వాయువు, ఆకాశం, అగ్ని ఇటువంటివి తమ స్వతసిద్ధ లక్షణాలు విడిచిపెట్టకూడదు. ఆకాశం ఆకాశంలాగే ఉండాలి. మన కోసం ఆకాశం తన రూపం మార్చుకోకూడదు. జలం అంటే ఎప్పుడు అలా ప్రవహిస్తూ ఉండాలి. ఆ జలం స్తంభించిపోతే ఎన్ని ప్రాణులు నాశనం అయిపోతాయో నీకు తెలియదా? వాయువులా ప్రసరించాలి. ఆయన స్తంభిస్తే ప్రపంచంలో ఎవడైనా బతుకుతాడా? అగ్నిలా ఉండక మొత్తం లోకమంతా మంచుగా మారిపోతే అప్పుడు లోకం నశించిపోదా? కాబట్టి పంచభూతములు తమ తమ ప్రవర్తనని విడిచిపెట్టకూడదని బ్రహ్మశాసనం. అందుకే నేను కూడా నీకోసం నా జలాన్ని స్తంభింపజేయలేదు. సముద్రుడంటే మహాజలములు కలిగినవాడు, అగాధమైనవాడు. అందులోంచి అవతలికి వెళ్ళడం ఎవడి వల్ల కాదు. ఈత కొట్టుకుంటూ సముద్రం అంతా దాటడం అసంభవం. ఈ ఈత కొట్టేవాడిని ఇందులో ఉన్న తిమింగలాదులు, మొసళ్ళు చీల్చి చెండాడతాయి. ఊపిరి ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి నావలలో కానీ లేదా ఆకాశ మార్గంలో కానీ అది ఇది కాకపోతే వారధి కట్టి కానీ వెళ్ళాలి తప్ప సముద్రం మాత్రం ఎవరి కోసం స్తంభించడానికి వీలు కాదు. నది వేరు. నది కాసేపు స్తంభిస్తే కొంపమొలగదు. కానీ సముద్రం స్తంభిస్తే మొత్తం పాములు నశించిపోతాయి, తిమింగలాలు నశించిపోతాయి, ఆకాశంలోకి వెళ్ళేటటువంటి మేఘములు అసలు పుట్టకుండా అయిపోతాయి, సమస్త ప్రాణులు నాశనం అయిపోతాయి. అది నీకు తెలుసు. కాకపోతే నీకోసం ఇప్పుడు ఒక మంచి ఏర్పాటు ఒకటి చేస్తాను. నకామాత్ నచ లోభాద్వా నభయాత్ పార్థివాత్మజ గ్రాహ నక్రాకుల జలం స్తంభయేయం కథంచన. ఒకప్పుడు మా అధిష్టాన దేవత అయిన పరమాత్ముడు ఇలా అన్నాడు: భయం వల్ల కానీ, కామం వల్ల కానీ, ఎవడైనా దండిస్తాడనేటటువంటి భయం వల్ల కానీ, లేక ఇంకేదో స్వార్థంతో కానీ పంచభూతములు తమ ప్రవర్తన మార్చుకోకూడదు. అందులో సముద్ర, నువ్వు ఎప్పుడూ నీ గతిని మార్చకోసమా అన్నాడు ఆయన. కాబట్టి నేను కామం వల్ల, భయం వల్ల, దండన వల్ల నా రూపాన్ని మార్చను, జలం స్తంభింపజేయను. అలాగని నీకు దారి ఇవ్వకపోతే కుదరదు. ఇవ్వకపోతే బ్రహ్మాస్త్రంతో నన్నే చంపేస్తావు. కాబట్టి నీకు వారధి కట్టుకుని ఈ వారిధి దాటే మార్గం చూపిస్తాను అన్నట్ట. అప్పుడు రాముడు సౌమ్యుడైపోయాడు. వెంటనే సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం. ప్రస్తుతం బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టేశాను నేను. రామబాణం ఎక్కుపెట్టిన తర్వాత ఇక వెనక్కి తీయడానికి లేదు. ఈ ఎక్కడో చోట వేయవలసిందే. ఇది ఎక్కడ వేయమంటావు? ఎక్కడ వేస్తే అక్కడ ప్రాంతం నాశనం అయిపోతుంది, తప్పదన్నట్ట. అప్పుడు ఆయన నవ్వాడు, సంతోషించాడు. నువ్వు ఈ బాణం ఎక్కుపెట్టడం నాకు కావాలి. ఎందుకంటే ఈ భూమండలంలో ఒక చోట కొంతమంది క్రూరులు ఉన్నారు. ఆ క్రూరులైన జీవులు ప్రజల్ని పాడు చేస్తున్నారు, చంపేస్తున్నారు, నరమాంసం తింటున్నారు. ఉత్తర ప్రాంతంలో ద్రుమకుల్యము అని పేరు కలిగిన ఒక ప్రదేశం ఉన్నది. దానికి ద్రుమకుల్యం అని పేరు. ద్రుమకుల్య ఇతి ఖ్యాతో లోకే ఖ్యాతో యథా భవాన్ ఉగ్రదర్శన కర్మాణో భగవస్తత్ర దస్యవక. ద్రుమకుల్యము అని ఇక్కడికి ఉత్తర ప్రాంతంలో ఒక మహాక్షేత్రం ఉన్నది. అది ఒకప్పుడు చాలా పుణ్యక్షేత్రం. కానీ క్రమక్రమంగా అక్కడ దస్యవహ దొంగలు, బహవహ చాలామంది చేరారు. దస్యుడు అంటే దొంగ. చాలామంది దొంగలు చేరారు. అందులో ఆభీరులు, కంకులు మొదలైన పాపాత్ములు కూడా చేరారు. అప్పట్లో ఆభీర జాతి అని ఒక జాతి ఉండేది.
ఆభేర జాతి వాళ్ళు దొంగతనాల మీద హత్యల మీద ఆధారపడి బతికేవారు అప్పట్లో. అటువంటి జాతులు వాళ్ళు అక్కడికి చేరి సముద్ర జలాన్ని కూడా తాగేస్తున్నారు. వాళ్ళకి బ్రహ్మగారు ఒక వరం ఇచ్చాట, సముద్ర జలం తాగి సముద్రాన్ని కూడా ఎండగట్టే శక్తి మీకు ఇచ్చానన్నట్ట ఎప్పుడో వాళ్ళు తపస్సు చేస్తే. అందుకని రోజు మనం స్ట్రా వేసుకుని కానీ దిక్కుమాలింది అవేవో డ్రింక్స్ తాగలేం. ఇంత సీసా ఇస్తే గడగడా తాగడం కష్టం, అందులో గొట్టం ఒకటి వేసుకుని అని కొంచెం తాగి మధ్యలో సగం వదిలేస్తూ ఉంటారు. కానీ వాడు అలా కాదు, ఏకంగా మొత్తం సముద్ర జలాన్ని రోజు ఆపోసిన పడి తాగేస్తున్నారట. వీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది. జంతువులు తింటారు, మనుషులు తింటున్నారు, క్రూర కర్మలు చేస్తున్నారు, దొంగతనాల కోసం పీకలు కోస్తారు. ఆడవాళ్ళు అయితే చెప్పేక్కర్లా, సర్వనాశనం చేసేస్తున్నారు వాళ్ళు. నాకు వాళ్ళంటే భయం పట్టుకుంది. నీ బాణం ఆ ద్రుమకుల్యంలో వేసావంటే వాళ్ళంతా ఢామ్మని చచ్చిపోతారు, ప్రపంచానికి పీడపోతుంది అనగానే రాముడు వెంటనే కేవలం ఆ ద్రుమకుల్యములో ఉన్న పాపాత్ములు మాత్రమే మరణింతురుగాక, ఆ స్థలం మాత్రమే పాడైపోగాక అని వేసేశాట. ఆ బాణం అక్కడ పడింది, ఆ ప్రాంతం అంతా ఎడారిలాగా మరుభూమిగా మారిపోయింది. చుట్టూతో సముద్రమే అది, కానీ ఆ ప్రాంతం మాత్రం ఇసుక పర్ర అయిపోయింది. ఎర్రని ఇసుక పైకొచ్చిందిటండో అప్పటి నుంచి. స బభూవ తదా కూపో వ్రణయిత్యభివిశ్రుత. ఈ బాణం దెబ్బకి అక్కడున్న వాళ్ళంతా తెచ్చారు, ఈ పాపాత్ములంతా. జలమంతా పాడైపోయింది, స్థలమేమో ఎడారిలో తయారయ్యింది. కానీ ఈ బాణం భూమిలో గుచ్చుకోవటం వల్ల నీరు పైకి తన్నింది, అదొక పెద్ద బావిగా ఏర్పడింది. దానికి వ్రణకూపము అని పేరు వచ్చింది అప్పటి నుంచి. అందులోంచి మంచి నీరు ఊరి సముద్ర జలంలో కలిసిపోతూ ఉంటుంది. అక్కడ ఒక పెద్ద దారుణమైన శబ్దం కూడా వచ్చిందిటండి. ఆ దెబ్బకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జలాశయాలు నాశనం అయిపోయాయి. ఆ మరుప్రదేశాన్ని చూసి రాముడు ఏమన్నాడు, ఓ భూమి, తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ బాణం వేశాను, ఇక్కడున్న వాళ్ళు చచ్చారు, దాంతో ఇది ఎడారైపోయింది. అయినా మధ్యలో ఇసుక ఉన్న చుట్టూత మాత్రం ఈ రోజు నుంచి పశువులకి పనికొచ్చే పచ్చిక వచ్చుగాక, చుట్టూత నదులు ప్రవహించుగాక, కందమూల ఫలాలు తేనె పొట్లు ఇక్కడ సమృద్ధిగా దొరుకుగాక, బహుశ్రేహో బహుక్షేర సుగంధిర్ వివిధౌషధ, ఇక్కడ రకరకాల పాలు నెయ్యి ఇటువంటివి దొరుకుగాక, సుగంధ ద్రవ్యములు దొరుకుగాక, ఇక్కడ ఔషధములుండుగాక, మంచి మందులకి పనికొచ్చే మూలికలు దొరుకుగాక అని వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల ద్రుమకుల్యంలో ఎప్పటికి కూడా అలా ఉన్నది. ఆ ద్రుమకుల్యం అంటేనే ఇప్పుడు కజకిస్తాన్ అంటారు. ఒకప్పుడు రష్యాలో ఉండి విడిపోయింది కదా కజకిస్తాను, ఉజ్బెకిస్తాన్లో. కజకిస్తాన్ అంటే అప్పట్లో ద్రుమకుల్యం అన్నమాట. మీకు ఇప్పుడు కూడా కావాలంటే వెళ్ళి చూడండి. రాముడు వేసిన బాణం ఉన్న ప్రాంతం అంతా ఎడారిలో ఉంటుంది, చుట్టుపక్కల చిన్న చిన్న నదులు ప్రవహిస్తాయి, సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి గంధం చెట్లు, యాలకల చెట్లు ఉంటాయి, మూలికలు ఉంటాయి. అక్కడ చాలామంది ఈ విషయాన్ని పరిశోధన చేసి చెప్పారు. ఒకళ్ళిద్దరు మాత్రమే రాజస్థాన్ అన్నారు, కానీ ఉట్టి అబద్ధం. రాజస్థాన్ దగ్గర సముద్రం లేదు, సముద్రం ఉన్నది ఆ కజకిస్తాన్ దగ్గరే ఉంది. కాబట్టి సముద్ర తీరంలో ఉన్న ప్రాంతం అదే. మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి కావాలంటే. గురువుగారు ఆ ప్రాంతానికి ఒకప్పుడు దర్శనానికి వెళ్ళారు. ఆ రోజుల్లో కొంతమందిని తీసుకెళ్లారు. దైవానుగ్రహం వల్ల శ్రీలంక వెళ్ళాం 5-6 సార్లు. అందులో ఈయన కూడా ఒకసారి వచ్చారట, నాకు తెలియదు అప్పట్లో. 2013లో వెళ్ళినప్పుడు వచ్చానని చెప్తున్నారు, మొన్న చల్లగా చెప్పారు కబురు ఇప్పుడు. కాబట్టి కొంతమంది ఇక్కడ గుంటూరులో మాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది శ్రీలంకలో ఏ ప్రాంతం ఉన్నది, అప్పుడు మేము వెళ్ళినప్పుడు రావణాసురుడి యొక్క ఆ శవం ఉన్న గుహ కూడా చూసాం, సంజీవన పర్వతం దింపిన గుహ ఉన్నది, అవన్నీ ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ. అలాగే అమ్మవారి శక్తిపీఠం చూసాం. ఇప్పటికీ పురాణాల్లో చెప్పిన ప్రదేశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు కంబోడియా ఉందనుకోండి, అదే సుదర్శనుడని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారు అక్కడ పెద్ద విష్ణు ఆలయం కట్టాడు. మహాభారతంలో అర్జునుడి చేతిలో చచ్చిపోయాడు వాడు. అటువంటి వాళ్ళు కట్టించిన విష్ణు ఆలయం ఎప్పటికీ ఉంది. అంకుర్ వట్ అంటారు దాన్ని. 5000 సంవత్సరముల క్రితపు ఆలయం అది. ఇప్పుడు ఆ శిథిలాలయం అక్కడ ఉన్నది. మన వాళ్ళు అక్కడికి టూరిజానికి వెడుతున్నారు కాబట్టి ఆ దేశం వాళ్ళు బతుకుతున్నారు. ఇండోనేషియా, మలేషియా ఇవన్నీ ఒకప్పుడు హిందూ మతమే కదా. ఈ దిక్మాల మతాలు 2000 ఏళ్ల క్రితం వచ్చినావు కదా, ఎడారి మతాలు, బిడారు మతాలు. వాళ్ళని నేను తిట్టట్లా, కానీ వాళ్ళు చేస్తున్న ప్రచారానికి మండిపోతుందన్నమాట. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నంత వరకు ఒక్కళ్ళు కూడా వాళ్ళని శిక్షించలేదు. కానీ ఎంతసేపు మన మీద పడి చంపేయడం, తిట్టేయటం. ఒక్కసారి ఇంట్లో ఒకడు మతం మారాడా ఆ ఇల్లంతా సర్వనాశనం అయిపోయింది. ఒక కోడలు ఇంట్లో మతం మారిందండి, ఆ ఇంట్లో పిండాలు లేవు, ఇంట్లో వాళ్ళకి పండగలు లేవు, ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టదు, పిశాచాలుగా చూస్తుంది, వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళ వల్ల వస్తుందన్నమాట మనకనమాట. నీ పని నువ్వు చూసుకుని వాడి జోలికి వెళ్ళకపోతే నువ్వు మాత్రం వాడి జోలికి ఎందుకు కడతావు? అప్పుడు ఇందువల్ల చెబుతున్నమాట,
యావత్ ప్రపంచం అందే. మలేషియా అంటే ఆ రోజులో మలయద్వీపం అని పిలిచేవారు. అగస్త్యుడు అక్కడే ఉన్నాడు కొంతకాలం. ఇంద్రజుమ్నుడు అనే మహారాజు గారి కథ విన్నారు కదా, ఆయనే గజేంద్రుడిగా మారాడు. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఆయనే. అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు మలేషియాలో. అక్కడ మలేషియాలో ఆయన తపస్సు చేసిన స్థలంలో పెద్ద విష్ణు ఆలయం ఉంటుంది. ఇప్పుడు అక్కడ తమిళులు కుమారస్వామి విగ్రహాన్ని కూడా నిలబెట్టారు. ఆ మెట్లెక్కితే ఆ గుహలో ఎంత బాగుంటుందో ఆర్కిటెక్చర్. 5000 సంవత్సరాల కంటే పూర్వందట, కొంతమంది లక్షల సంవత్సరాల క్రితం అన్నారు. లోపలన్నీ కొండ మీద, పైన గుహలో విష్ణువు యొక్క విగ్రహాలు, లక్ష్మీదేవి, శివలింగాలు కనపడతాయి. చూసారా, యావత్ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడ కనపడుతుంది. మనం మర్చిపోయి అంతా ఒకటే అంటున్నాం. అంతా ఒకటే అని నువ్వు అన్నవాడు వింటలేదు కదా, నీ అంతం చూస్తానంటున్నాడు. అందువల్ల నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకోవడానికి కంకణం కట్టుకో బాబు అని నేను అందువల్ల చెప్పవలసి వస్తుంది. మనం ఈ మాత్రం ఉన్నాం కాబట్టి బతుకుతున్నాం. కానీ ఈ జనాభాలో ఇంకొక 10% తగ్గితే ఆ తర్వాత మీ ఇంట్లో ఒక్కడ బతకడం. ఇది శాసనం. కాబట్టి మన జనాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మీది. మన ధర్మం నిలబడ్డం మన ఆత్మరక్షణ కోసం అన్నమాట. సరే, ఈ తరం వెళ్ళిపోతున్నది, తర్వాత తరమైనా బాగుపడాలి కదా. వాళ్ళ కోసం నేను చేసిన సూచన దృష్టిలో పెట్టుకోండి. ఏ లవ్ జిహాదుల్లో పడకండి, మిమ్మల్ని రక్షించుకోండి, పిల్లల్ని బాగు చేయండి, పిల్లలకు బొట్టు పెట్టండి. బొట్టు పెట్టకపోతే అన్నం పెట్టకండి, ఒక కట్టు పెట్టకండి. మీ ఇంట్లో పిల్లలు బొట్టు పెట్టుకోకపోతే వాళ్ళకి పొరపాటు కూడా అన్నం పెట్టకండి. చిన్నప్పటి నుంచి తయారు చేయండి. దిక్కుమాలేదు ఏమిటండి, చిన్నప్పుడే బాల్య వితంతువుల్లాగా కనపడుతూ అక్కడ తిరగటం అలా నాకు నచ్చట్లేదు. శుభ్రంగా పెట్టండి బొట్టు. బొట్టు పెట్టుకునే స్కూళ్ళకే పంపించండి, మంచి స్కూళ్ళకి పంపించండి. జై శ్రీరామ్. అందువల్ల ఇప్పటికి కూడా కజకిస్తాన్ ప్రాంతంలో, ఆ ద్రుమకుల్యం అనే ప్రాంతంలో రాముడి వరం వల్ల చక్కని పచ్చిక బయళ్ళు ఉన్నాయి. మధ్యలో ఇసుక మాత్రం కరెక్ట్గా రాముడు చెప్పిన కాలంలో ఉన్నట్టు ఎర్రగానే ఉంటుందండి. ఆ తర్వాత సముద్రుడు శత్రుశేషం అలా నశించిపోయాక, రామచంద్ర ఇప్పుడు చెబుతున్నాను విను, సముద్రమునకు వారధి కట్టుకుని లంక దాటే మార్గం చెబుతున్నాను విను. ఈ వానరులలో విశ్వకర్మ దయతో పుట్టిన పుణ్యాత్ముడు ఒకడున్నాడు. విశ్వకర్మ పుత్రుడు అతడు. అతనికి నలుడు అని పేరు. మీలోనే ఉంటాడు, కానీ మీరు ఆయన గుర్తించట్లేదు. అయం సౌమ్య నలో నామ తనుజో విశ్వకర్మణ పిత్రా దత్తవర శ్రీమాన్ ప్రతిమో విశ్వకర్మణ. ఈ వానర యోధుల్లో విశ్వకర్మదయ వల్ల పుట్టిన మహానుభావుడు వరప్రసాది ఈ నలుడు. విశ్వకర్మ ఈ నలుడికి వరమిస్తూ, నా అంతటి శిల్పకళా నైపుణ్యం కలిగిన వాడు అవుతావు. నువ్వు ఏదన్నా ప్రణాళిక వేస్తే ఆ ప్రణాళిక విజయం పొందుతుంది. నీ అంత ఇంజనీర్ మరొకడు ఉండడు. నువ్వు వారధులు సముద్రంలో కూడా కట్టగలవన్నాడు. ఇతడు సముద్రం మీద సేతువు కట్టగలడు. ఇతడు నీళ్లలో ఏదైనా వేస్తే మునిగిపోకుండా నేను కూడా దాన్ని జాగ్రత్తగా తేలుస్తాను. కాబట్టి ఇతని చేత ఈ నిర్మాణం చేయించు అని పలికాడు. పలికి అదృశ్యం అయిపోయాడు. అప్పుడు లేచాడు నలుడు. సముద్రుడు చెప్పిందంతా నిజమే రామచంద్ర ప్రభు, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు నువ్వు అని నువ్వు అడగచ్చు. తనంత తాను ఈ పని చేస్తానని ఎప్పుడు రాకూడదట. మహారాజులు మహానుభావులు ఉండగా ఏమండే నన్ను ఉపయోగించుకోవట్లేదే అని తగాదాకి వెళ్ళకూడదు. అవసరం వచ్చినప్పుడే తమ శక్తిని ప్రదర్శించేవాళ్ళు ఏమంటారు? ఉత్తములు అంటారు. అటుగాక వినుజనమ్ముల పటిమకు ఎక్కుడుగా విద్య పచరించుట అక్కట విఫలము కాదే ఎచ్చట చెవిటికి బట్టినట్టి సంకును పోలేను. చెవిటాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊదడం దండగా. అలాగే మహానుభావులు ఎంతోమంది ఉండగా వాళ్ళ ప్రయోజనం ఏమిటో తెలియకుండా, వాళ్ళ గొప్పతనం ఏమిటో తెలియకుండా మధ్యలో మనం లేవకూడదు. అందుకే కుర్రాండి కనుక నేను పక్కనున్నాను. ఇప్పుడు సముద్రుడు చెప్పాడు, నువ్వు నన్ను పిలిచావు కాబట్టి వచ్చాను. నేను నిజంగా సముద్రంలో వారధి కట్టగలను. మందర పర్వత ప్రాంతంలో ఒకప్పుడు మా అమ్మ ఆయన్ని వరించింది. మా అమ్మ కూడా దేవతా స్త్రీ. ఆ దేవతా స్త్రీని పెళ్లి చేసుకున్న ఆయన ఆమెకు సంతానం ఇస్తూ, నీకు ఎటువంటి సంతానం కావాలని అడిగితే, నీ అంతటి వాడు సముద్రంలో కూడా వంతెన కట్టగలిగేవాడు అద్భుతమైనటువంటి శిల్పి నాకు కుమారుడిగా కావాలన్నాడు. ఆయన వరం ఇచ్చాడు. అతన్నే నేను. నాకు రాళ్ళు, ఇసుక, చెట్లు ఇవన్నీ ఇస్తే కొలతలు వేసుకుంటాను. కొలబద్దలు కూడా ఇస్తే ఎంత వెడల్పు ఉండాలో చూసుకుంటాను. వారధి కడతానన్నట్ట. ఇంకేముంది? ఆ క్షణమే రామచంద్రుడు ఆజ్ఞ ఇచ్చాడో లేదో చెక్క వానరులు పెద్ద పెద్ద బండలు పట్టుకొచ్చారు. ఇటువైపు నిలబడ్డానికి తాళ్ళు తెచ్చారు. ఈ తాళ్ళు కట్టడానికి మంచి మంచి రజ్జువులు తెచ్చారు. తాడి చెట్లతో పాటు, తాళ్ళు అంటే తాడి చెట్లు అండి. తాటి ఏకవచనం బహువచనం, తాళ్ళు
అవుతుందన్నమాట. అవన్నీ తెచ్చారు. తాళవృక్షాలతో పాటుగా అవి కట్టడానికి కావలసిన రజ్జువులు, త్రాళ్ళు కూడా తెచ్చారు. ఇవి కాక పెద్ద పెద్ద పొదలు తెచ్చారు. మధ్యలో వేయడానికి ఇసుక కూడా తవ్వి తీసుకొచ్చారు. సముద్రంలోకి పెద్ద పెద్ద పర్వతాలు వేసి పారేశారట. ఇక్కడే ఒక అద్భుతమైన కథ పరాశర సంహితలో ఉంటుంది, రామాయణంలో ఉండదు. ఇది రామాయణంలో ఉండదు. అన్ని చోట్ల నుంచి కొండలు కొండలు కూడా పట్టుకొచ్చారు కదా వాళ్ళు బండలోను. హనుమంతుడు హిమాలయ పర్వతాల్లో ఉన్న గోవర్ధన పర్వతాన్ని పెకలించాడు. ఆ పర్వతాన్ని కూడా ఈ వారధి కింద వేయడానికి తీసుకొస్తూ ఉంటే గోవర్ధనుడు సంతోషపడి, నేను హిమాలయ పర్వతం యొక్క వారసుణ్ణి, ఆయన సుతుణ్ణి, రాముడి కాళ్ళ కింద పడి తరించే భాగ్యం కలిగిస్తున్నావు హనుమ, తొందరగా తీసుకెళ్ళి ఆ సముద్రంలో వెయ్యి, రాముడు తన పాదం నా మీద పెడతాడేమో, పెడితే నేను అదృష్టవంతుడిని అవుతానేమో అన్నట్ట. నిజానికి రాముడు ఎవరి మీద కాలే పెట్టలేదండోయ్. ఎందుకంటే రాముడిని హనుమంతుడు భుజం మీద ఎక్కించుకు తీసుకుపోయాడు. అయితేనే ఇతని ఉద్దేశం ఏంటంటే రాముడికో లేకపోతే రామ సైనికులకో సాయపడతాం కదా, తద్వారా తరించచ్చు అనుకున్నాడు. హనుమంతుడు అలాగేనని చేత్తో పట్టుకొస్తూ ఉండగా సరిగ్గా బృందావనం దగ్గరికి రాగానే రాముడు వంతెన కట్టడం పూర్తయిపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ తమ చేతిలో ఉన్న వస్తువులు అక్కడ పారేసిరండి, ఇక్కడికి పట్టుకొస్తే మళ్ళీ సముద్రంతో పాడైపోతుంది అన్నట్ట. సరిగ్గా బృందావనం దగ్గర ఉన్నాడుగా, డామ్మని అక్కడ పారేశాడు ఆయన. ఇక అప్పుడు ఏడ్చాడు గోవర్ధన పర్వతం, అయ్యో మా నాన్నగారి దగ్గర లేను, ఏదో మా నాన్నగారితో కలిసి ఉంటే అదో అందం. చాలామందికి వాళ్ళ అబ్బాయితో కలిసి ఉండడము, ఎందుకంటే ఇంట్లో కలిసి ఉన్నప్పుడు కొడుకుతో కాస్త అప్పుడప్పుడైనా కీచులాడుతూ ఉంటే అదో కాలక్షేపం కదా. అందువల్ల పిల్లల దగ్గర తండ్రి దగ్గర పిల్లలు కలిసి ఉండాలనుకుంటారు. మా నాన్న నేను కలిసి ఉంటూ ఉంటే అక్కడి నుంచి విడదీసి తీసుకొచ్చావు, పోనీ తీసుకొచ్చిన వాడు రాముడి కాళ్ళ కింద పారవేస్తావేమో అంటే రాముడి దగ్గర వేయలేదు, మధ్యలో పట్టి పారేసావు, అక్కడ మధ్యలో పెట్టి కొట్టావన్నట్ట. ఇదో కొత్త పదం. కొంతమంది అప్పుడప్పుడు మధ్యలో పెట్టి కొట్టామంటారే, ఏమిటో మధ్యలో పెట్టి కొట్టడం ఏమిటో నాకు ఇప్పుడు అర్థం కాదు. అక్కడ హిమాలయ పర్వతం దగ్గర లేను, సముద్రం దగ్గర లేను, ఆసేతు హిమాచలం మధ్యలో బృందావనంలో పారవేయటం నీకు న్యాయమా అంటే నేనేం చేయనయా, రామాజ్ఞ తిరుగులేంది, సుగ్రీవుడు చెప్పాడు ఇక్కడే పారేయాలన్నట్ట. అయితే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నాడు ఆయన. పాపం గోవర్ధన పర్వతానికి తెలియంది ఏంటంటే కలియుగంలో మన ఏపీలోకి వస్తే ఆత్మహత్య చేసుకోకర్లా, హత్య చేసేస్తారు కొండల్ని. అప్పటికి తెలియదు పాపం. అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటానన్నట్ట. అనగానే నువ్వు తొందరపడి చచ్చిపోకనైనా, చచ్చకనైనా అని ఓదార్చి రాముడి దగ్గరకు వచ్చి, మహానుభావ మధ్యలో పెట్టాను నేను ఆ బృందావనం దగ్గర గోవర్ధనాన్ని, ఆయనేమో ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు, ఏడుస్తున్నాడు, నన్ను ఏం చేయమంటావంటే కొన్ని కారణముల చేత నేను ఈ ఆజ్ఞ విధించాను. అతడిక్కడికి వచ్చిన నా పాదస్పర్శ అతనికి లభించదు, సముద్రంలో పడి ఉండాలి. అదే గోవర్ధన పర్వతం బృందావనంలో ఉంటే భవిష్యత్తులో నాకు ఉపయోగపడుతుంది. కృష్ణావతారంలో గో సంరక్షణకి అతన్ని కుడి చేతితో 7 గణములు ఎత్తుతానని, దానివల్ల అతడు పరమ పవిత్రుడవుతాడని, కలియుగాంతం వరకు ప్రజలను అనుగ్రహిస్తాడని, కలియుగం అయిపోయాక వైకుంఠానికి వస్తాడని వరమియ్యి. ఆ వరం నేను ఇచ్చానని నువ్వు చెప్పు. కాలి కింద పడి మోక్షం పొందడం కాదు, కుడి చేతితో నేను ఎత్తటం వల్ల అతనికి గౌరవం పెరుగుతుందని చెప్పు అన్నాడు రాముడు. వెంటనే ఆయన వచ్చేట విషయం చెప్పాక ఆయన సంతోషపడ్డాడు. పోన్లే రాముడు కాలి కింద పెట్టి నొక్కకుండా చేత్తో ఎత్తుతానన్నాడు. ఎప్పుడు కృష్ణుడు వస్తాడా అని చూస్తే ఆయన అదృష్టం బాగుంది. త్రేతాయుగం గడిచి ద్వాపరయుగం వచ్చాక ఇంద్రుడు వర్షం కురిపిస్తూ ఉంటే 7 అహోరాత్రములు చేత్తో ఎత్తాడు తప్ప వేలుతో ఎత్తలేదు. చాలాసార్లు చెప్పాను మీకు, ఉట్టి కల్పితం అది. ఎక్కడా భాగవతంలో, సంస్కృత భాగవతంలో కానీ తెలుగు భాగవతంలో కానీ కరేనైకేణ అని సంస్కృతంలో ఒక చేత్తో అన్నారు. అది కూడా మళ్ళీ రెండోసారి కుడి చేతితో దక్షిణ హస్తేన అన్నాడు. తెలుగులో కూడా పోతన గారు ఏమన్నారు, వలకేల దాల్చి అంటే కుడి చేత్తో ఎత్తాడు, వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా నెత్తే అని ఒకసారి, కిరియై ధరయత్తిన హరి కరి సరసిజముకుల మెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరినెత్తెన్ చక్క ఒక్క కేలన్ లేలన్ అని మరోసారి ఒక చేత్తో ఎత్తాడనే చెప్పారు. మన వాళ్ళ నోట్లో పడి చెయ్యి కాస్త వేలయ్యింది, వేలు కూడా పోయి చిటికన వేలయ్యింది. ఆ చిటికన వేలు గోరు, ఇంకా నయ్యం తల వెంట్రుకతో ఎత్తాడం లేదు. ఆయన ఎలా అయినా ఎత్తగలడు, ఏమీ లేకుండా ఎత్తగలడు. అయితేనే మన వాళ్ళు కల్పితం అలా చేస్తారు. కల్పితం చేయకూడదండి. పురాణాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏది ఉంటే చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి రామాయణంలో లేదు, ఇది పరాశర సంహితలో ఉందని చెప్పాలి తప్ప రామాయణంలో ఉందని కల్పిస్తే రేపు పొద్దున రామాయణం చదివేవాడు ఎంత పొరపాటు పడతాడు.
సినిమాలు వాళ్ళు చేసే పెద్ద పొరపాట్లు అవే. కొన్ని కొన్ని బాగున్నట్టు అనిపిస్తాయి, కానీ అవి మహాపాపాలు. ఉన్నట్టుగా చెప్పాలి. ద్రౌపది లాంటి మహాత్మురాల్ని పట్టుకుని కర్ణుడిని ఆరోభారిగా నేను పొందుతానని చెప్పి కల్పిస్తే ఎంత అన్యాయం అది. కర్ణుడంటే ద్రౌపదికి అసహ్యం. నాహం వరిష్యామి సోతం అన్నది. కర్ణుడు ధనుస్సు ఎక్కుపెట్టి మత్స్యంత్రం కొట్టడానికి వస్తూ ఉంటే నువ్వు ఒకవేళ మత్స్యంత్రం కొట్టినా పెళ్లి చేసుకోనంది. ఇంత స్పష్టంగా చెప్పింది ఆవిడ. సరే, వాడు ఎలా కొట్టలేకపోయాడు, అది పక్కన పెట్టండి. అటువంటి ఆవిడ నేను కర్ణుడిని ఆరవ భర్తగా పొందాలనుకుంటున్నాను కృష్ణుడికి చెప్పిందిట. ఈ దౌర్భాగ్యుడు ఎవడో చూసి వచ్చాట. ఎంత పాపం అండి ఇది. ఇటువంటి పాపాలు చేయకూడదు. పతివ్రతలకు లేనిపోని వంట కొట్టకూడదు. ఆవిడికి కర్ణుడంటే మొదటి నుంచి చికాకు, అసహ్యం. అలాగా ఎందుకు చెబుతున్నానంటే ఉన్నట్టుగానే అందులో ఉన్నవి మనం చెప్పి తీరాలి. అంతకుమించి కల్పించేది చెప్పడానికి వీల్లేదు. నేను ఎప్పుడు అలాగే చెబుతున్నాను. మీరు ఎవరినో వచ్చి అడిగితే నేను ప్రమాణం చూపిస్తానని చెబుతున్నాను. ఇది పరాశర సంహితలో వ్యాసుడి తండ్రి రాసినటువంటి కథ. సరే, ఇదో పక్కన పెడితే ఇలా అందరూ పట్టుకొచ్చిస్తూ ఉంటే వరుసగా 5 రోజుల పాటు కట్టారటండి వారధి. మొదటి రోజు 14 యోజనములు వంతెన నిర్మాణం అయ్యింది. అక్కడ దాకా వానరులు నడిచారు, మళ్ళీ వెనక్కెళ్ళలేదు. 14 యోజనాలు అయ్యాక వెనక్కెళ్ళి రూమ్లో విశ్రాంతి తీసుకుందాం, రూమ్ నెంబర్ 1, 2, 3 తాళాలు తీసి పడుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం అనుకోలేదు. వాళ్ళు అక్కడ వంతెన ఎక్కడ దాకా అయిందో అక్కడ దాకా ఉండిపోయారు ఆ పూట. మళ్ళీ మర్నాడు రెండవ రోజు 20 యోజనములు కట్టారు. మూడవ రోజు 21 యోజనములు వంతెన కట్టారు. 4వ రోజు 22లోకి వచ్చారండోయ్. 5వ రోజు ఇంకెంత మిగిలింది? 23 మిగిలింది. 23 యోజనములు వెరసి 100 యోజనములు కట్టారట. 14, 20, 21, 22, 23 అన్నమాట. ఇలా 5 రోజులు పట్టింది మొత్తం వంతెనకి. 100 యోజనములు అంటే ఆ రోజుల్లో ఉన్న దూరానికి ఎప్పటికీ మార్పు వచ్చింది. 100 యోజనములు అంటే 800 మైళ్ళు అప్పట్లో. వాళ్ళు కట్టిన మార్గంలో లెక్కేస్తే ఇప్పటికి కూడా ఇంచుమించుగా అలాగే కనపడుతోంది. కానీ క్రమక్రమంగా లంకలో కూడా మార్పు వస్తుందట, ద్వీపం మార్పు వస్తుందట. అయినా ఇప్పుడున్న లంక చాలా చిన్నది. శ్రీలంక అంటే ఇంకా ఆస్తే కాదండోయ్, ఇంకా చాలా ఉంది. అదంతా సముద్రంలో కలిసిపోయిందట. బాణాల దెబ్బలకి సముద్రంలో చాలా వరకు లంక దెబ్బతింది. ఇప్పుడు మిగిలింది ఇది. ఇంకా దాన్ని దాటి 12 యోజనములు మైళ్ళు ఉండేటటువంటి 1296 మైళ్ళ ద్వీపమంతా సముద్రంలో కలిసిపోయింది. అంతెందుకు, అరిష్టమనే పర్వతం మీదకి ఆంజనేయుడు ఎక్కాడా. ఆ కొండ ఎంతని చెప్పారు? 10 యోజనములు వెడల్పు ఉందిట. అయితేనే 10 యోజనములు అంటే 80 మైళ్ళు. 80 మైళ్ళ కొండ నేలమట్టం అయిపోయి అదంతా సముద్రంలో కలిసిపోయింది. ఇలా ఎన్ని కలిసిపోయి ఉంటాయో ఆలోచించండి మరి. అందువల్ల ఇప్పుడున్నటువంటి మన కొలతలకి అప్పటికి అంతు చెక్కువ కొన్ని. సరే, అద్భుతముగా నిర్మాణం చేశాడు ఆయన. ఈ నిర్మాణం చేసేటప్పుడు 10 యోజనములు వెడల్పు ఉండేలా చూశాట. ఎలాగో పొడుగు 100 యోజనాలు కదా, 10 యోజనములు అంటే 80 మైళ్ళ బ్రిడ్జి అది. మామూలుగా బ్రిడ్జి అంటే ఇటు 2 కార్లు అటు 2 కార్లు వెళ్ళడానికి అటు ఇటు కొడుతున్నాం మనం. మన బతుకు 2 లారీలో 2 కారులో పెడితే గొప్ప. మధ్యలో కాస్త ఎంత పేవ్మెంటు, ఆ పేవ్మెంట్ మీద బఠానీలు అమ్ముకునేవాడు, బత్తాయికాయలు అమ్ముకునేవాడు ఉంటాడు. మనం ఎలాగో నడవం. కానీ అలా కాదట, ఏకంగా 10 యోజనముల వెడల్పు ఉండేలా ఉంది ఆ బ్రిడ్జి. ఇప్పుడు సముద్రంలో ఆ రామసేతు అంటున్న మీద కనపడుతుంది. అది రామసేతు కదా నిజానికి. మనం రామసేతు అంటున్నాం, రాముడు నిర్మాణం చేయించాడు తప్ప కట్టింది నలుడు, నల్లసేతు అనాలి. అందుకే రామాయణంలో నలసేతు అన్నారు.